హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఒక శుభవార్త తెలియజేయనుంది త్వరలో. అదేంటని చెప్తాను చూడండి. ఇంతవరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా లక్షలాది మంది కొత్తగా పెన్షన్లు అందుతాయన్న వార్త హాట్ టాపిక్గా మారిందనమాట. అనధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కూటమి ప్రభుత్వం మరో 5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు, ఈ సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని రంగం కూడా సిద్ధం చేస్తుందన్నమాట. ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త అని అందరూ అనుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర దాటిన కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వలేదన్నమాట, ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చినటువంటి ఎక్కువ వినతుల్లో ఈ కొత్త పెన్షన్లకు మంజూరుకు సంబంధించి అభ్యర్థనలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందువల్ల ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం కూడా ఈ కొత్త పెన్షన్ల పథకాన్ని మంజూరు చేయాలనే ఆలోచనతో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ 63.32 లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్నారన్నమాట. 63.32 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అందుతున్నాయన్నమాట అంతమందికి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నెల 2,722 కోట్లు కేటాయిస్తుంది. ఇప్పుడు అదనంగా 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే దానికి సంబంధించి 227 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. అంటే మొత్తము 68.32 లక్షల మంది అయితే మొత్తం 2,949 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. అది నెల. ఇక ఈ కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ఈ కీలక నిర్ణయం ఎప్పుడు అనేది నేను చెప్తాను చూడండి. ఈ కొత్త పెన్షన్ల మంజూరు విషయం ఎప్పుడు ప్రభుత్వం తెలియజేస్తుందంటే ఈ నెల 24వ తేదీన క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి అదేవిధంగా ప్రకటించే అవకాశం కూడా, స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అదేవిధంగా రాష్ట్రంలో మరణించిన పెన్షన్దారుల భార్యలకు స్పౌస్ పెన్షన్లు ఆల్రెడీ 89,000 మందికి స్పౌస్ పెన్షన్లు కూడా ఇవ్వాల్సింది. ఆల్రెడీ దీన్ని 2 సార్లు వాయిదా వేయడం కూడా జరిగిందనమాట. ఈసారి ఈ విషయం కూడా ఈ నెల 24వ తేదీ క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని పరిశీలించి మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందన్నమాట. ఈ కొత్త పెన్షన్లతో పాటు ఈ స్పౌస్ పెన్షన్లు కూడా ఇస్తారా, లేదంటే ఓన్లీ ఈ స్పౌస్ పెన్షన్లు మాత్రమే ఆగస్టు నెల నుంచి ఇవ్వడం జరుగుతుందా అని కూడా వాళ్ళు తెలియజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ స్పౌస్ పెన్షన్లు, కొత్త పెన్షన్లు మొత్తం కలిపి ఒకేసారి ఇస్తారా అని కూడా తెలియజేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ నెల 24వ తేదీ వరకు అందరూ వెయిట్ చేయండి. అలాగే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఏ సర్టిఫికెట్లు కావాలా అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.